నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అంటే ఒక వజ్రాయుధంతో సమానం. అట్లాంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. అది జెన్యూన్గా వినియోగించుకోవాలని చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ఒక యువ రైతు ఆదర్శపరంగా ఓట్ని అమ్ముకోవద్దు, చాలా విలువైంది, అది ప్రతి ఒక్క నేత తలరాతని మారుస్తుంది, ప్రజల తలరాతని మారుస్తుంది అని చెప్పి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ జిల్లా వ్యాప్తంగా ఆలోచింపజేస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం గోవూరులో ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. చాలామంది ఆసక్తిగా చూస్తున్నటువంటి క్రమం చెప్పొచ్చు. ఆ ఫ్లెక్సీ ముఖ్య ఉద్దేశం మా ఇంట్లోని ఓట్లు అమ్మబడవు అని చెప్పి ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం చాలామందికి ఆలోచన రేపుతున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. మరి రైతు ఉన్నారు, మాట్లాడదాం ఎలాంటి ఉద్దేశంతో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు, ఏం చెప్పదలుచుకున్నారు అనే అంశం పైన మాట్లాడదాం. నవీన్ రెడ్డి ఉన్నారు, చెప్పండి అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఇట్లాంటి ఫ్లెక్సీ ఏర్పాటు చేసి? అసలు యువతకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు నవీన్ రెడ్డి, మాది గోవూరు వాస్తవ్యుని. నేను మోస్రా మండలం. మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు. ఇది పెట్టడానికి ఒక కారణం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న ర్యాలీలు అవి చూస్తా ఉంటే రోజుకు 500, 1000 రూపాయలు అందరిని ఇచ్చి తింపుతా ఉన్నారు. అరే ఇది ఎట్లా ఆలోచించిన దాకంటే నాకు ఇట్లాంటి ఒక ఐడియా తట్టింది. కనీసం ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో 20 నుంచి 15, 30 లక్షలలో అయిపోతుంది ఎలక్షన్. మనకు సర్పంచ్లకే 30 లక్షల వరకు అట్లా అవుతుంది. 30 లక్షల వరకు అవుతుంది అంటే రోజుకు ఒక 1000 రూపాయలు 2000 ఇచ్చినా కానీ 60 పైసలు 70 పైసలు అవుతుంది. 5 సంవత్సరాల కాల భవిష్యత్తుని మనమే దగ్గరుండి కాల రాసుకుంటున్నాం. ఆ ఉద్దేశం మంచిది కాదు, అట్లా పద్ధతి కాదు. ఇట్లాంటి డబ్బులు ప్రలోభాలకు, ఇలాంటి బిర్యానీ, ఇలాంటి ప్రలోభాలకు లొంగడం వల్ల ఏం జరుగుతుందంటే మంచి యువతరం అనే నాయకత్వాన్ని కోల్పోతున్నాం. నేను అందుకే ఏం ఆలోచించిన అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే ఓటర్ మారాలా. ఓటర్ మారితే తర్వాత యువతరం నాయకులు ముందుకొచ్చి ఎలాంటి ప్రలోభాలు లొంగకుండా మా గోవూరు గ్రామంలో ఇది ఉపయోగించి పెట్టాను. ఇట్లా తరం మారి యువతరం ముందుకొస్తే మంచి అభివృద్ధి లాగా మనం తీసుకెళ్లాలి మన గ్రామాన్ని అనే ఉద్దేశంతో నేను ఇట్లా పెట్టడం జరిగింది. ఇది పెట్టినందుకు కూడా చాలా సంతోషం. చాలా మంది కూడా కాల్ చేస్తున్నారు, చాలా అద్భుతంగా పెట్టినామని. రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. కనీసం 2200 మంది అట్లా ఓటర్స్ ఉంటారు ఇక్కడ. 500 మంది చూసి 50-100 మంది మారినా కానీ ఒక కొత్త నాయకుడిని అయితే ఎన్నుకోబడ్డ గ్రామంగా మాది తీర్చిదిద్దుతాం. ఆ ఉద్దేశంతో ఇలా పెట్టడం జరిగింది. ఓటర్ మారితే దానికంటే ఎక్కువ సంతోషం ఏం లేదు. నమస్కారం అందరికీ. ఇది పెట్టి దాదాపుగా ఎన్ని రోజులైంది, మళ్ళీ ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? అధికారులు ఇలాంటి చాలా మట్టుకు అధికారులే ఇట్లాంటి పని చేస్తున్నారు, చెప్తున్నారు అవగాహన పెంచుకోండి, జాగ్రత్తగా ఓటు హక్కును వినియోగించుకోండి, ఓటు హక్కు చాలా విలువైంది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో ఇట్లాంటి ఉద్దేశం, ఇట్లాంటి ఆలోచన రావడం, అసలు అధికారులు దీన్ని ఎట్లా చూస్తున్నారు, ఏం చెప్తున్నారు? మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? అధికారులు కూడా వచ్చిర్రు. మామూలుగా ఇది పార్టీ ప్రోటోకాల్ అనుకున్నారేమో, మరి తీసేయండి అని చెప్పారు. ఫస్ట్ రోజే వచ్చిర్రు. నేను పెట్టి ఒక 5 days అవుతుంది. ఇప్పుడు ఒక 5-6 ఛానల్లో వాళ్ళు వచ్చిర్రు, ఇంటర్వ్యూ తీసుకున్నారు, అన్నీ చెప్పినాము అధికారులతో. నిన్న కూడా మరి నిన్నటికి కూడా టైం అయిపోయింది కదా, మరి సార్ ఇట్లా తివ్వాలా అని చెప్పేసి నేను వీళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా అట్లా వెళ్ళాల్సి వచ్చింది. ఆఫీస్కి అడిగినా, సార్ ఇదైతే ఉద్దేశపూర్వకంగా పెట్టినా, ఇది మంచిగా ఉంది ఈ వ్యవస్థ నిర్మించాలంటే ఇట్లాంటి కొన్ని కనీసం ఒక 2-3 మారినా నా వంతు సహాయం అవుతుంది సార్. అది భారత ప్రభుత్వం మనకు కల్పించిన ఎలక్షన్స్ కోసం మన తనతానుగా చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లా ఉండండి సార్ అని రిక్వెస్ట్ చేస్తే, నేను అడిగిన మేడం వాళ్ళకి ఇలా అడిగితే, సార్ ఇది ఎలాంటి పార్టీ ప్రోటోకాల్ లేదు, కనీసం మీరు చాలా గొప్ప పని చేసిర్రు, ఇది ఉండండి సార్, మీరేం తీయకండి, మరీ ఏదైనా ఇబ్బంది అయితే చూసుకుందాం కానీ ఇప్పటికైతే ఉండని, కనీసం మీరు అన్నట్టే మా వంతు సహాయంగా మేము కూడా హెల్ప్ చేస్తాము, ఉండండి సార్. కనీసం ఒక 100 మంది మారినా మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు అయితే మీలాంటి చూసి కనీసం ఇంకో ఇట్లా ఇప్పుడు సెకండ్ విడత, థర్డ్ విడత ఉన్నాయి కదా, అక్కడ కూడా కొన్ని గ్రామాలు చేంజ్ అవుతాయేమో, ఉండని అని చెప్పారు. అంత మంచి రెస్పాన్స్ అవుతుంది. అధికారులు వచ్చారు, అందరు బాగానే ఉంది, మంచిగా ఉందని చెప్తున్నారు. ఇట్లాంటి ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని, అంటే ఎవరైనా మీకు ఊరు వాళ్ళు కావచ్చు, యువత కావచ్చు, మీకు ఏం చెప్తున్నారు అసలు? ఇట్లాంటి ఫ్లెక్సీ గురించి ఏర్పాటు చేస్తే మంచిగా ఉంది అంటున్నారా? ఎట్లా? మంచిగానే ఉంది అంటున్నారు. కాకపోతే ఇప్పుడు కూడా మనకు ఎలక్షన్ కమిషన్ కొద్దిగా అమౌంటే ఉంటుంది, కొంత సరిపోదు. ఇప్పుడు 1,00,000 2 లక్షలు అంతా ఉండొచ్చు, దానికి ఇంకో 1,00,000 2 లక్షలు యాడ్ చేసుకోవచ్చు. మరీ అంత తక్కువలో కూడా ఎలక్షన్స్ కావు, ఎందుకంటే ఇప్పుడు చిన్న పర్మిషన్స్కే పోతున్నాయి కదా అన్నిటికీ. ఇది బాగానే ఉంది. కాకపోతే ఇంకా అభివృద్ధి పదం మనం ముందుకెళ్ళాలంటే ఇలాంటివి చేయక తప్పదు. ఇక కొన్ని ఇప్పుడు అదే ఇంతకుముందు చెప్పిన విధంగానే కొన్ని రాష్ట్రాలలో, ఇప్పుడు గుజరాత్ రాష్ట్రం లాంటి చోట్ల ఎట్లా జరుగుతున్నాయంటే 20 లక్షలకే ఎమ్మెల్యే గెలిచిపోతున్నాడు, కానీ మనం 500 ఓటర్లు ఉన్న ఊళ్ళో మనకు 20-25 లక్షలు సర్పంచ్కి అవుతున్నాయి. ఆ మార్పు రావాలనే ఉద్దేశంతో ఇట్లా పెట్టడం జరిగింది. ఎన్ని కుటుంబాలు ఉంటాయి మీ గ్రామంలో? మా ఊళ్ళో మొత్తం 22 కులాలు ఉంటాయి. 2200-300 వరకు ఓటర్స్ ఉంటారు. 2200 వరకు ఓటర్స్ ఉంటారు.
అదే చెప్పిన విధంగానే ఒక 500 మంది చూసినా నా స్ట్రీట్ నుంచి పోయి ఒక 500 చూసినా 50 మారిన 50 ఇంటూ 4 కన్నా ఒక 200 మంది ఓట్లు మారుతాయి. ఆ ఉద్దేశంతో ఇట్లా పెట్టడం జరిగింది. మీ నాన్నగారా చెప్పండి, మీ కొడుకు ఇట్లా పెట్టిర్రు. అసలు మీరు ఎన్నో ఎలక్షన్స్ చూసిర్రు, గ్రామ పంచాయతీ ఎలక్షన్ చూసిర్రు, తర్వాత ఎంపీడీ, తర్వాత ఈ ఏదైతే జెడ్పీ ఎన్నికలు చూసిర్రు, ఎంపీటీసీ చూసిర్రు, కార్పొరేషన్ చూసిర్రు, ఎమ్మెల్యే ఎంపీలు ఇట్లాంటి అన్ని ఎన్నికలు చూసిర్రు. మీ కొడుకు ఇట్లా ఫ్లెక్సీ పెట్టి అవగాహన కల్పిస్తున్నాడు. ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? మంచితనం చేసిండు, మెచ్చుకోలేదు దీన్ని. ఏంటంటే ఓట్లకు అమ్ముడు పోతున్నారు, జనాభా మొత్తం తినేస్తున్నారు. ఇంత తింటున్నారు, అంత తింటున్నారు, 2 ఒకలా తింటున్నారు. ఓడికి ఇచ్చిన నమ్మకం ఉండదు. నువ్వు పెడుతున్నా, నేను పెడుతున్నా, అట్లా చేస్తున్నారు. మనిషిని తిక్కుంటున్నారు, డబ్బులు పెట్టి అంత ఘోరం చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నావు మరి? ఇట్లా నడుస్తుంది వ్యవస్థ, మీ కొడుకు ఇట్లా పెట్టిండు, అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మంచి కోసం పెట్టిందని మేము ఇది చేస్తున్నాం. మంచిగా చూస్తే కొంటే పని చేస్తారు. వెళ్ళి మన నా పింఛన్ కొట్టేసినారు, మనకు గెలిపించిన కూడా నా పింఛన్ కొట్టేసి ఇదివరకు పింఛన్ బిల్లేదు నాకు. అట్లా 65 ఏళ్ళు ఉన్నాయి నాకు ఇప్పటికి, ఇదివరకు పింఛన్ బిల్లేదు. ఆడుకుంటున్నారు ఇట్లా, ఏమన్నా అంటే బుక్కేమేషన్ అంటున్నారు. దానికి సమాధానం ఏం చెప్పాలా? ఇట్లా ఏంటంటే మందు చేస్తూ అలవాటు పెడుతున్నారు. అన్న ఏంది మరి ఇట్లాంటి ఫ్లెక్సీలు పెట్టిరు? వాస్తవానికి ఇప్పుడు అధికారులు చూసినా ఎవరు చూసినా అది ఒక మంచి పని చేస్తే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. మరి మీ ఊర్లో ఇట్లాంటి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడము ఇది జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళ దగ్గర చర్చగా మారింది. ఎట్లా అనిపిస్తుంది అసలు? ముందు మా నవీన్ రెడ్డి గారు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు ఆయనకు సహకరించిన ఆయన కుటుంబ సభ్యులు, వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఫ్యామిలీ పెద్దది, వాళ్ళందరూ దీనికి కట్టుబడి ఉండడం అనేది చాలా అదృష్టకరం. అందరూ సపోర్ట్ ఉంటేనే ఆయన ఇప్పుడు ఒక్కళ్ళు తీసుకోకపోతే ఇంకా ఇంట్లో ఇప్పుడు సమాజం నడుస్తున్నది అట్లా. నీకెందుకు అని అంటున్నాం. కానీ ఆయనతో పాటు ఇలా కట్టుబడి ఉన్నారంటే ఆయనతో పాటు మేము కూడా ఉంటున్నాం. ఇక నెక్స్ట్ టైం ఈ టైం నుంచే మేము ఆయన అడుగు జాడలు వేసుకుంటున్నాం. మాకు కూడా ఏ ఓటుకు నోటు అనే దానికి కాన్సెప్ట్ అవద్దు అని చెప్పేసి స్వచ్ఛందంగా ఇద్దాం. ఇప్పుడు ఇది మేజర్ విలేజ్, ఇది 2354 ఓట్లు ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు డబ్బు మందు దానికి బానిస అయిపోతున్నారు. నాయకుడిని మంచోడు ఉన్నాడు, వాడి దగ్గర డబ్బు లేదు, వాడు పెట్టాలంటే లక్షలు కావాలంటే ఆడికి వెళ్ళి తేవాలా. ఇప్పుడు ఉన్నాడు లక్షలు పెడుతున్నారు, లక్షలు పెట్టి వాళ్ళే అధికారంలోకి వస్తారు. మళ్ళీ రేపటి రోజు మన పనికి వస్తే ఇప్పుడు అన్నట్టు మా నాయకుడు ఒక తండ్రికే పింఛన్ వచ్చిన 65 ఏళ్ళున్న ఆయన అర్హుడు పింఛన్కు. ఆయనకు ఏదైనా ఉండని సమాజంలో ఉన్నప్పుడు అందరిలాగా ఆయనకు కంటిన్యూ చేయాలి, అయితే ఆయనని పింఛన్ డబ్బులు కొట్టేశారు. అందరికి కనబడ్డ విషయం కదా. మరి డబ్బులు తీసుకొని మనం మోసపోవడం ఎందుకు? ఈరోజు ఒకరోజు తీసుకోకపోతే 5 ఏళ్ళు మనం బాగుంటాం కదా అనేటి ఫ్లెక్సీ అనేది మంచి థాట్ వచ్చింది. ఇట్లాంటిది ప్రతి గ్రామాల ప్రతి గల్లీలో కావాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి యువకులు కానీ, మంచి ఆదర్శ రైతులు కానీ, ఎవరైనా కానీ మంచోళ్ళు నిలబడాలంటే స్థానం లేకుండా పోతుంది. డబ్బు ఉంటేనే నిలబడుతున్నారు, లేకుంటే పని అయితే లేదు. అందుకోసం ఇట్లాంటిది ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తారు. మంచి చేసే వాళ్ళు వెనకపోతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంతకుముందు ఏం చేసింది, 2 పిల్లలు ఉంటేనే పోటీ చేయాలి. ఇప్పుడు 3 పిల్లలు పెట్టింది, ఎందుకంటే 3 పిల్లలు కూడా మంచోడు ఉన్నాడు కాబట్టి. అందుకోసమని ఇది కూడా ఇలాంటిది కూడా ఒకటి కార్యక్రమం బాగున్నది కాబట్టి అందరికీ నవీన్ రెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీ తరపున, మీడియా తరపున. ఏదైతే ఏ ఎన్నికలైనా కావచ్చు, ప్రలోభాలకు చాలా అభ్యర్థులు గురి చేస్తూ ఉంటారు. ఇట్లాంటి క్రమంలో చాలా మట్టుకు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఒకసారి గనక ఇట్లాంటి ప్రలోభాలకు గురి అయితే ఆ అభివృద్ధి కుంటుపడుతుంది అనేది జగమెరిగిన సత్యం. కాకపోతే చిన్న ఎలక్షన్లకి లక్షలు ఖర్చు చేస్తున్నటువంటి ఈ రోజుల్లో మరి ఇట్లాంటి మార్పు అనేది చాలా ఖచ్చితంగా రావాల్సి ఉందని చెప్పేసి చాలామంది చర్చ నడుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి మార్పు రావడం పల్లెల్లో కావచ్చు, ఇది పట్టణాల వరకు పాకి రాష్ట్ర జాతీయ స్థాయిలో ఇట్లాంటి అవగాహన కల్పించుకొని ప్రతి ఒక్కరు ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి, నిజాయితీగా ఓటేయాలని చెప్పేసి పలువురు చెప్తున్నటువంటి అంశంగా చూడొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.